వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం జనవరి నెల మాస ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మీనరాశి అనగానే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి సంబంధించినటువంటి వారిని మనం మీనరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ మీనరాశి వారికి ఈ మాసం మొత్తం శని లాభస్థానంలో సంచరిస్తున్నాడు, గురుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 3వ ఇంట, కేతువు 9వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. జనవరి 14వ తేదీ వరకు రాహువు ధనురాశిలో దశమంలో, తదుపరి మకర సంక్రమణం జరిగి లాభస్థానంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది. కుజుడు జనవరి 16 తర్వాత వృశ్చిక రాశిలోంచి ధనురాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ మాసం మొత్తం బుధుడు లాభస్థానంలో ఉన్నాడు, అలాగే శుక్రుడు దశమ కేంద్రంలో ఉన్నాడు. ఈ గ్రహగతులను బట్టి పరిశీలిస్తే మీనరాశి వారికి ఈ మాసం అద్భుతమైనటువంటి ఫలితాలు సూచించబడుతున్నాయి. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, పాత స్నేహితుల్ని కలుసుకుంటారు, మన స్థాయికి తగినటువంటి వ్యక్తులతో విందు వినోద కాలక్షేపాలు చేసి అందులోని ఆనందాన్ని పొందడం జరుగుతుంది. అలాగే వారికంటే కూడా వారు పనిచేసే సంస్థలో కానీ, వారు చేసే వ్యాపార వ్యవహారాల్లో సంబంధించినటువంటి పెద్దవాళ్లతో కానీ, సంఘంలో పలుకుబడి ఉన్న వాళ్ళతో కానీ, అలాగే సామాజికంగా కానీ రాజకీయంగా కానీ గొప్ప వ్యక్తులని కలిసి ఈ మాసం చక్కటి ర్యాపో మెయింటైన్ చేయగలుగుతారు. వాళ్ళ మధ్య చక్కటి అవగాహన, అండర్స్టాండింగ్ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలు ఈ మాసం శుభస్థానాల్లో సంచారం చేస్తున్నారు. 1, 2 ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అదేంటంటే శుభకార్యాల నిమిత్తం, పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చులు చేయవలసి వస్తుంది. అలాగే ఈ శుక్రగ్రహ దశమ స్థితి వల్ల స్త్రీ మూలక వివాదాలు, స్త్రీల వల్ల చిక్కులు, అలాగే స్త్రీ మూలక లిటిగేషన్స్ ఏర్పడేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. ఈ 2 అంశాల్లో మాత్రం కొంచెం ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనవరి 14 తర్వాత పితృవంశ, మాతృవంశ వర్గీయుల యొక్క సూతకాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే తల్లిదండ్రుల యొక్క అనారోగ్యం కొంచెం మానసికంగా ఆందోళనకి గురి చేస్తుంది. అలాగే తండ్రికి కానీ, తండ్రి వంటి వారికి కానీ కొంత అనారోగ్యం కలిగించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. తండ్రి వంటి వారు ఎవరంటే మామగారు, బాబాయిలు, పెదనాన్నలు, వీళ్ళందరూ కూడా తండ్రి వంటి వారు కనుక ఆ స్థానంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. ఈ మాసం సంతాన పురోభివృద్ధి కోసం, సంతాన పురోగతి కోసం దూర ప్రాంతాలకి ప్రయాణం చేయవలసి వస్తుంది. అలాగే అనుకోకుండా ఆకస్మిక ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీనరాశిలో ఉన్నటువంటి వారు ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ మాసం ఆర్థికంగా చాలా లాభసాటిగా ఉంటుంది. చక్కటి విజయాలను నమోదు చేసుకుంటారు. చెయ్యాలనుకున్న పనిని చేయవలసినటువంటి సమయానికి చేయవలసిన వ్యక్తులతో ప్రణాళికాబద్ధంగా చక్కగా పూర్తి చేయగలుగుతారు. సహజంగానే న్యాయం పట్ల, ధర్మం పట్ల, దైవం పట్ల అంతులేని అభిమానం మానసికంగా ఉన్నటువంటి ఈ మీనరాశి వారికి ఈ మాసం దైవానుగ్రహం చాలా బాగుంది. ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. ఈ మాసంలో పుణ్యక్షేత్రాలని, పుణ్యతీర్థాలని సేవించేటువంటి అవకాశం కూడా ఉంది. తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాశీ వంటి పుణ్యక్షేత్రాలని ఈ మాసం దర్శించే అవకాశం ఉంది. ఇకపోతే ఈ కుజగ్రహ సంచార రీత్యా వీరికి కొద్దిగా జీవిత భాగస్వామితో కానీ, ఉద్యోగ రీత్యా కానీ కొంత ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. వారు ఎక్కడ పని చేస్తున్నా, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు,
ఎక్కడ చేస్తున్నప్పటికీ కూడా కొంత తోటి వారితో కొంత మాట పట్టింపు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మీనరాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన. సహజ సిద్ధంగానే ప్రేమ, దయ, జాలి, మృదు భాషణ, సాత్వికమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మీనరాశి వారికి ఈ కుజగ్రహ సంచారం పెద్ద ఇబ్బందులను కలుగజేయదు. కొద్దిపాటి మాట పట్టింపులు టీ కప్పులో తుఫాన్లాగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే ఈ మాసం ఏ రంగాల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గనక కాస్త పరిశీలించగలిగితే విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. ఏ రకమైన విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులైనా కూడా మంచి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా వారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఈ మాసం చివరి రూపాయితో సహా వచ్చేస్తాయి. దానివల్ల చక్కటి ఆనందాన్ని పొందగలుగుతారు. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. ఇలా చేసేటప్పుడు జల ప్రదేశాలకి వెళ్ళడం అనేటువంటిది కూడా చేస్తారు. జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ మాసం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైనటువంటి సాహసాలు చేయకుండా ఉండటమే చాలా మంచిది. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్కి ఈ మాసం చాలా బాగుంది. వారిలో లాయర్స్కి ఈ మాసం చాలా బాగుంది. మీనరాశిలో ఉన్నటువంటి లాయర్లకి ఈ మాసం వాళ్ళ యొక్క ప్రాక్టీస్ కానీ వాళ్ళకి అనుకోని ధనప్రాప్తి కానీ జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇకపోతే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే వారి పార్టీలోనూ ప్రతిపక్ష పార్టీలో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. చక్కటి గుర్తింపుని మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించేటువంటి పరిస్థితి కూడా ఈ మాసం గోచరిస్తుంది. ఇక సినీ, టీవీ రంగ కళాకారులు, కవులు, రచయితలు, అలాగే సంగీత విద్వాంసులు వీళ్ళందరికీ కూడా ఈ మాసం అద్భుతంగా ఉంది. అవార్డులు, రివార్డులు వస్తాయి, సన్మానాలు చేస్తారు. చక్కటి శుభ ఫలితాలు ఈ మాసం గోచరిస్తున్నాయి. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి, కంప్యూటర్ రంగంలో ఉండేటువంటి వారికి, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి, వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ మాసం జనవరి 14 తర్వాత కనుక ప్రయత్నం చేసేటట్లయితే డెఫినెట్గా మీ ప్రయత్నాలన్నీ కూడా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనవరి 14 తర్వాత రవి, బుధ, శనులందరూ కూడా లాభస్థానంలో ఉండి మంచి శుభ ఫలితాలను ఇస్తున్నారు. కనుక ఆ తర్వాత ప్రయత్నం చేస్తే మీకు తప్పనిసరిగా వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఈ మాసం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత గట్టి ప్రయత్నం మీద మాత్రమే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కనుక ప్రయత్నం చేయండి, అవుతుంది. అయినప్పటికీ కూడా గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. సంతానపరమైనటువంటి చిక్కుల్ని అధిగమిస్తారు. సంతానపరంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది, దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఇష్టంతో చేస్తారు. ప్రయాణాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వారి బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వస్త్ర వ్యాపారులు, ఫ్యాన్సీ వ్యాపారులు, కిరాణా మర్చెంట్స్, 1 గ్రామ్ గోల్డ్ ఇటువంటి ఐటమ్స్ అన్నీ చేసేటువంటి వారికి ఈ మాసం అద్భుతంగా ఉంది. బంగారం వ్యాపారం చేసేటువంటి మీనరాశి వారు ఈ మాసం పెట్టుబడులు పెట్టవచ్చు. బంగారం ధర ఎంత ఉన్నప్పటికీ కూడా మీ బిజినెస్ మీకు ఉంటుంది, ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే స్పెక్యులేషన్స్కి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వారు ఆచితూచి అడుగు వేయండి. అంటే స్టాక్ మార్కెట్స్ ఇటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు మాత్రం తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దు. తీవ్రమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఏదైనా సరే ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మాసంలో ఆచితూచి అడుగు వేయండి. ఇది ముఖ్యంగా మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసం సంతాన యజ్ఞమైన కాలం అని చెప్పవచ్చు. పుత్ర సంతానం రీత్యా మంచి శుభవార్తలు వింటారు. సంతానం మీ యొక్క పేరు ప్రతిష్టల్ని ఇనుముడింప చేస్తారు. ఇక ఈ మాసంలో ఒక శుక్రగ్రహ ప్రభావం వల్ల, గురుగ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అది మీ ఆరోగ్యం విషయంలో కానీ, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈఎన్టీ సమస్యలు, శ్లేష్మ సంబంధమైనటువంటి సమస్యలు,
అలాగే లంగ్స్కి రిలేటెడ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఇక ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల స్త్రీ మూలక వివాదాలు, స్త్రీ మూలక రిస్కులు వచ్చే అవకాశం ఉంది, స్త్రీ మూలక నిందలు పడే అవకాశం ఉంది. కనుక అటువంటి వాటికి చావివ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ మాసంలో అత్యధిక భాగం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గురు శుక్రులకు మాత్రమే మీరు పరిహారాలు పాటించవలసి ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, దత్త క్షేత్రాలని సందర్శించండి. అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. అలాగే ఇలా మినిమం ఈ మాసం మొదల్లో 6 శుక్రవారాలు అంటే ఫిబ్రవరికి కూడా వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళినా సరే 6 శుక్రవారాల పాటు ఈ మాసంలో మొదలుపెట్టి మీరు చేసేటట్లయితే అఖండ ఐశ్వర్యం కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అంటే ఎప్పుడైనా చేయవచ్చు కదా శుక్రగ్రహ పరిహారం అని అంటే ఈ మాసంలో గ్రహగతులు అత్యధికంగా అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ మాసంలో మొదలుపెట్టేటట్లయితేనే మీకు మరింత శుభ ఫలితాలు వస్తాయి. మరింత అధికమైనటువంటి సంపాదన కానీ అధికమైనటువంటి ఆర్జన కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మధ్యవర్తి పరిష్కారాలు, కోర్టు తీర్పులు వీటి కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, ఈ సెటిల్మెంట్స్ చేయాలనుకునేటువంటి వారు ఎవరైనా సరే జనవరి 14 తర్వాత చేసేటట్లయితే తీర్పులు కానీ అక్కడ వ్యవహారం కానీ మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఇక ఈ మీనరాశి వారిలో ఏ రంగం వాళ్ళకైనా చాలా బాగుందని చెప్పాం. ఇక ఎవరైతే సోదర వర్గం, సోదర సోదరీమణులు కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ మాసం మంచి శుభవార్తలు వింటారు. బంధువర్గం నుంచి చక్కటి సహకారాన్ని పొందగలుగుతారు. సహజ సిద్ధంగానే తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు తక్కువగా లభిస్తున్నటువంటి ఈ మీనరాశి వారికి ఈ మాసం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. పితరార్జితం పూర్వార్జితం అక్కడికి రాదు. మీరు స్వార్జితం మాత్రమే మీరు తినేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ స్వార్జితమే, మీ కష్టార్జితమే మీకు రక్షగా ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి సూక్తిని అక్షరాలా చెప్పటమే కాదు పాటించి చూపించేటువంటి పరిస్థితి మీనరాశి వారికి స్పష్టంగా గోచరిస్తోంది. యోగ మార్గం, ఆధ్యాత్మిక మార్గం మిమ్మల్ని ఈ మాసం విపరీతంగా ఆకర్షిస్తాయి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల గంగా స్నానం చేసేటువంటి పరిస్థితి, నదీ స్నానం చేసేటువంటి పరిస్థితి, ఇటువంటి పుణ్యస్నానాలు, పుణ్యతీర్థ సందర్శన, పుణ్యక్షేత్ర సందర్శన కలిగేటువంటి స్థితి ఈ మాసం స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ మాసం అంతా కూడా దాదాపుగా కాలసర్ప దోషం నడుస్తోంది కనుక ఏవైనా సరే చేసేటువంటి పనుల్లో మీ వ్యక్తిగత జాతకరీత్యా ఆటంకాలు ఏర్పడేటట్లయితే ఈ కాలసర్ప దోష పరిహారం కోసం శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ జరిపించుకోండి. మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మీనరాశి వారు ఈ మాసం అష్టైశ్వర్యాలతో ఉండాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.